నమస్తే అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రిన్సెస్ హయాన్షి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి వంకాయ ఎండు రొయ్యలు కర్రీ రుచిగా ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో చూద్దాము. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లోని వీడియోలు మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలి అంటే బెల్ సింబల్ని క్లిక్ చేయండి. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. దీనికోసం అయితే ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, కొద్దిగా ఆనియన్స్, కొంచెం పచ్చిమిర్చి వేసుకొని ఒకసారి అయితే కలుపుకోవాలి. ఈ పచ్చిమిర్చి ఆనియన్స్ కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి అయితే మనం కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలండి. ఇంకా ఇదైతే ఒకసారి మనం మంచిగా కలుపుకుందాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ఇందులోకి అయితే కొద్దిగా పసుపు వేసుకొని ఒకసారి అయితే కలుపుకొని మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు అయితే ఇందులో వేసేసుకొని అంతా ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఇంకా వంకాయ ముక్కలు అయితే వేస్తున్నా. ఇందులోకి కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని కలుపుకున్న తర్వాత అయితే కొంచెం సేపు మూత పెట్టుకొని మగ్గించుకోవాలండి. వెజిటేబుల్స్ అయినా ఆకుకూరలైనా ఏవైనా కూడా ఫస్ట్ కొంచెం సేపు మూత పెట్టుకున్న తర్వాతనే మూత తీసి వాటర్ పోయేంత వరకు ఉడికించుకోండి. ఇంకా మూత తీసి అయితే ఒకసారి చూద్దాము. మంచిగా మగ్గిపోతున్నాయి కదా. ఇందులోకైతే ఇవైతే ఒకసారి మనం కలుపుదాము. కలిపిన తర్వాత ఇందులోకైతే ఒక 2 టీ స్పూన్స్ అయితే కారం వేసుకుందాం. నేను వేస్తున్నవి అయితే 1/2 kg వంకాయలకి సరిపోయేలాగా వేసుకుంటున్నా. మీరైతే ఎంత తీసుకుంటారో వంకాయలు దానికి సరిపడా వేసుకోండి. ఇందులోకి మనం చింతపండు అయితే నానబెట్టి పెట్టుకోవాలండి. అదైతే నేను ఇందులో వేస్తున్నా. కొంచెం ఈ చింతపండుతోని వంకాయ రొయ్యలు కర్రీకి చాలా టేస్ట్ వస్తుంది. చింతపండు ఎక్కువగా ఎవరు వేసుకోరు, ఎక్కువగా కాదు చాలా వరకు వేసుకోరు. మీరైతే ఒక్కసారి ఇట్లా వేసి ట్రై చేయండి, ఎంత టేస్టీగా ఉంటుందో చూడండి. ఇంకా ఇందులోకి అయితే మనం రొయ్యలు అయితే వేసేసుకుందాము. ఇదంతా ఒకసారి కలుపుకున్న తర్వాత మళ్ళీ కొంచెం సేపు అయితే మూత పెట్టేసుకుందాం. ఇప్పుడైతే ఇంకా మూత తీసి చూద్దాము. ఇంకా అయిపోయింది కదా, కర్రీ అయితే ఉడికిపోతుంది. ఇదంతా ఒకసారి కలుపుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అయితే ఇందులో వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే అంతేనండి, కర్రీ అయితే అయిపోయింది. ఈ వంకాయ ఎండు రొయ్యలు కర్రీలో చింతపండు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి అయితే ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.